హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చి టాపిక్ ప్రధానమంత్రి విశ్వకర్మ టూల్ కిట్ వచ్చిందని ఇంతకుముందు ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో నా నెంబర్ అయితే తీసుకొని చాలామంది నాకు కాల్ చేశారు. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ గురించి మొత్తం ఒక క్లియర్గా ఒక వీడియో అంటే పిన్ టు పిన్ చేయమని వాళ్ళైతే చాలామంది కోరడం అయితే జరిగింది. కాబట్టి నేను ఆ స్కీమ్కు మనం ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నీట్గా పిన్ టు పిన్ నేను వివరిస్తాను. ఒకసారి మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అదేవిధంగా నేనైతే ఎలిజిబుల్ అయ్యి టూల్ కిట్ కూడా వచ్చేసింది నాకు. కంప్లీట్ టూల్ కిట్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇదే టూల్ కిట్. ఈ టూల్ కిట్ వీడియో కూడా ఒకటి చేశాను, అది డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. ఆ వీడియోను కూడా చూడండి, మీకు కంప్లీట్ వీడియో. ఇప్పుడు మనం ఈ ప్రధానమంత్రి విశ్వకర్మకు అప్లై చేసుకోవాలంటే ఏ విధమైన ఎవరైతే ఎలిజిబుల్, ఏ వృత్తులు చేసేవారు ఎలిజిబుల్, ఈ ఒక కంప్లీట్ వీడియో అనేది నేను మీ ముందరికైతే తీసుకొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ స్కీమ్ పేరు వచ్చేసి, దీన్నే పిఎం విశ్వకర్మ స్కీమ్ అని కూడా అంటుంటారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఈ స్కీమ్ వచ్చేసి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. అంటే 1 వీక్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు 15 డేస్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ ట్రైనింగ్కి. 17th సెప్టెంబర్ 2023లో విశ్వకర్మ జయంతి నాడు ఈ స్కీమ్ అనేది అందరికి అందుబాటులోకి తెచ్చారనమాట. దాదాపు ఈ స్కీమ్ కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ చేశారు. అంటే ఈ స్కీమ్ కొరకు, అంటే ఈ స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు, అంటే చేతి వృత్తులు చేసే ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. అర్హులు. ఇంకా మీకు డౌట్ రావచ్చు ఏ వారు ఈ స్కీమ్కి అర్హులని, అది కూడా చెప్తాను. ఈ స్కీమ్కి వచ్చేసి 2023 టు 2028, అంటే దాదాపు 2023 నుండి 2028 వరకు మనం ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో కానీ లేదా ఇంకా మామూలు నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకోవచ్చు. నాకైతే మొత్తము ఈ వీడియో నేను చేయడానికి నాకు క్రిస్టల్ క్లియర్గా తెలుసు. ఈ వీడియో మొత్తం చేయడానికి కారణం ఏంటంటే నాదంతా ట్రైనింగ్ అయిపోయింది, నాకు అమౌంట్ పడింది, ఇంకా బ్యాంక్ నుంచి లోన్ కూడా నన్ను అడిగారు, కానీ బ్యాంక్ లోన్ తీసుకోలేదు. ఇంకా నాకు టూల్ కిట్ కూడా వచ్చింది. ఈ టూల్ కిట్కి సంబంధించిన వీడియో కూడా నేను బయోలో లింక్ పెడతాను, అది కూడా చూడండి. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. 6 డేస్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ఎవ్రీ డే మనము ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకున్న దానికి మనకు డైలీ 500 చొప్పున వాళ్ళు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు మన బ్యాంక్ అకౌంట్లో. మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ మనం ఇస్తామో దాంట్లో వాళ్ళు అమౌంట్ వేస్తారనమాట. ఆఫ్టర్ 6 డేస్ ట్రైనింగ్ 3,000 రూపీస్ అమౌంట్ వేస్తారు. అదేవిధంగా ట్రావెల్ అలవెన్స్ అంటే 1,000 రూపాయలు అదనంగా వేస్తారు. అంటే దాదాపు మీకు 4,000 రూపీస్ మీరు ఈ అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు ఇస్తారో ఆ అకౌంట్లో వీళ్ళైతే క్రెడిట్ చేస్తారు ఆ అమౌంట్ని. మీకు దీంట్లో ఉదాహరణకు నేను ఒక ఉదాహరణకు చెప్తాను. కుట్టు మిషన్ వర్క్ అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి కుట్టు మిషన్లు అయితే ఇస్తారు. ఇంకా మాలాంటి కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళకైతే టూల్ కిట్స్ ఇస్తారు. అంటే కటింగ్ మిషను, డ్రిల్లింగ్ మిషను, ఈ విధంగా అంటే 15,000 రూపాయలు విలువ చేసే టూల్ కిట్ అయితే జీరో పేమెంట్తో, అంటే మీకు ఎటువంటి అమౌంట్ కట్టించుకోరు, ఫ్రీగా మీకైతే ఇస్తారన్నమాట టూల్ కిట్. ఇంకోటి, మనము వెళ్ళిన దానికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. మొత్తం వాళ్ళే ఇంకా మనకు 3,000 1 వీక్కి 3,000 రూపీస్ ప్లస్ 1,000 రూపీస్ అలవెన్స్, అంటే 4,000 రూపీస్ వాళ్ళే మన అకౌంట్లో వేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ మనం అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు మీ సేవా సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళు నెట్ కెఫ్ సిబ్బంది కానీ. మీకు ఇంకా డౌట్ రావచ్చు, అంటే ఈ స్కీమ్కి ఎవరెవరు అర్హులు అని. ఎవరైతే చేతి వృత్తి పనులు చేస్తుంటారో వాళ్ళైతే ఈ స్కీమ్కి అర్హులు అన్నమాట. ఉదాహరణకు కార్పెంటర్, టైలరింగ్, మంగలి అంటే కటింగ్ చేస్తారు కదా, కటింగ్ చేసేవాళ్ళు, పడవలు తయారు చేస్తారు కదా వాళ్ళు, కమ్మరి, కొయ్య బొమ్మలు చెక్కేవారు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, సుతారి అంటే తాపి పనులు చేస్తుంటారు కదా, ఆ తాపి పనులు చేసేవారు, బుట్టలు, చేపలు, చీపుర్లు తయారు చేసేవాళ్ళు, చేతి బొమ్మలు తయారు చేసేవాళ్ళు,
ఇంకా పూలదండలు అల్లుతారు కదా, వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. దోబి అంటే ఇప్పుడు మామూలుగా గుడ్డలు ఉతుకుతారు కదా, చాకలి వాళ్ళు అంటాం కదా, వాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు వచ్చే ప్రధానమైన డౌట్ ఏంటంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై. ఫస్ట్ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళండి. మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే దీనికి మెయిన్ ఏంటంటే 18 ఏజ్ అబౌవ్ ఉండాలి. 18 ఏజ్ నుంచి 65 ఏజ్ వరకు ఉండొచ్చు. 18+ ఏజ్ నుంచి 65 ఏజ్ వరకు ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు దగ్గరలో ఉండే మీ సేవా సెంటర్కి ఏమేమి తీసుకొని వెళ్తారంటే అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు ఒరిజినల్వి తీసుకొని వెళ్ళండి. జిరాక్స్ ఒక సపరేట్ సెట్ తీసుకొని వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్కి వచ్చేసి రేషన్ కార్డు తీసుకెళ్ళండి. ఇంకా ఫోన్ నెంబర్ ఏదైతే ఆధార్తో లింక్డ్ మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళండి ఆధార్తో, ఎందుకంటే ఓటీపీ వస్తుందన్నమాట, వాళ్ళు ఓటీపీ అడుగుతారు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు పలాని వ్యక్తి ఈ కులమతనే ఈ పని చేస్తున్నాడు అని ఒక ప్రూఫ్ అన్నమాట. ఇంకా వేలిముద్ర వేయాల్సి వస్తుంది, అంటే ఫింగర్ ప్రింట్ వేయాల్సి వస్తుంది. ఇంకా బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకొని వెళ్ళాలి. బ్యాంకు పాస్ పుస్తకం తీసుకొని వెళ్ళేటప్పుడు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ కేవైసీ లేనిది తీసుకొని వెళ్తుంటారు. కానీ మీరు అలా చేయకుండా ఫస్ట్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి, అది మనము బ్యాంక్ కొంతమంది ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసేసి 500 అకౌంట్ ఓపెన్ చేసేసి ఇంకా అసలు వాడుండరు. అదేమవుతుందంటే బ్లాక్లో పడిపోయి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ పాస్ పుస్తకం అంటే ట్రాన్సాక్షన్ అవుతుందా లేదా, మన రన్నింగ్లో ఉందా లేదా అకౌంట్ అనేది చెక్ చేసుకున్న పుస్తకాన్ని మాత్రమే తీసుకెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఆ బ్యాంక్ నెంబర్కి ఇప్పుడు మీరు ఇచ్చే నెంబర్కి 2 లింకప్ అయి ఉండేది చూసుకోండి. ఎందుకంటే ఓటీపీలు కానీ మెసేజ్లు కానీ దానికి వస్తాయి. అమౌంట్ పడినా కూడా ఆ నెంబర్కి మీకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీ సేవాకి వెళ్ళిన తర్వాత మనము ఇచ్చిన తర్వాత ఏదేది ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డు, ఫోన్ నెంబరు, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు, వేలిముద్ర వేయించుకునే పాస్ పుస్తకం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళినారంటే దీనికి ఇంకొకటి ఉంది. ఈ రేషన్ కార్డులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి, ఈ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నట్టయితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అన్నమాట. అంటే వాళ్ళకు ఎలిజిబుల్ కాదు ఈ పథకానికి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ పథకానికి ఎలిజిబుల్ కాదు. ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత, ఒకసారి మీరు మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లై చేసుకోగానే మీకు ఈ విధంగా ఇస్తారు. ఇదిగో మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఈ విధంగా అంటే అప్లై చేసుకున్న తర్వాత ఇది నాది ఫార్మ్ ఇచ్చేసండి. నేమ్ ఆఫ్ అప్లికెంట్ మా ఫాదర్ది వలవోజుల పుల్లయ్య ఆచారి, అప్లికెంట్ స్టేటస్, అప్లికేషన్ సబ్మిటెడ్ డేట్, అప్లికేషన్ నెంబర్. ఇంకా ఈడ ఇచ్చింటాడు చూజ్ ఫ్రీ 15,000 టూల్ కిట్ వోచర్, స్కిల్ ట్రైనింగ్ అంటే ఈ విధంగా వస్తుందన్నమాట మనకు. చూడండి, స్టెప్ 1 ఆధార్ ఈకేవైసీ కంప్లీటెడ్, స్టెప్ 2 పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, స్టెప్ 3 రిజిస్ట్రేషన్ అప్రూవ్డ్. ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది పేపర్. ఫస్ట్ మనం అప్లై చేసుకోగానే ఎమ్మడే ఇస్తారనమాట మీ సేవలో. ఇది ఫస్ట్ స్టెప్ అని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటని, ఒక్కసారి ఆ పేపర్ మీ చేతిలో పడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం అప్లై చేసింది వచ్చేసి సచివాలయానికి వెళ్తుందన్నమాట. సచివాలయంకి అప్రూవల్కి వెళ్తుంది. అప్రూవల్కి వెళ్ళినప్పుడు సచివాలయం వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసేసి ఎస్ ఇతను పలాని క్యాస్టే అంటే అక్కడ సబ్మిట్ చేసిన క్యాస్టే, ఆ పనే చేస్తాడు అని పైకి అంటే సెంట్రల్కి, కేంద్రానికి మళ్ళీ వీళ్ళు అప్రూవల్ పెడతారనమాట. మళ్ళీ వాళ్ళు కేంద్రానికి పంపించడం జరుగుతుంది. కేంద్రానికి పంపించిన తర్వాత సచివాలయం నుంచి అప్రూవల్ పొంది కేంద్రానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనకైతే అప్రూవ్ చేస్తారనమాట. మన అప్లికేషన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్, అప్రూవ్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒక సర్టిఫికేటు, ఒక ఐడి కార్డు అయితే మీకు వస్తుంది పోస్టల్ ద్వారా. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకు వచ్చింది, నాది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను చూపించగలుగుతున్నాను. ఇదిగోండి చూడండి, ఈ విధంగా పోస్ట్లో వస్తుంది. ఇదిగో ఇట్లా వస్తుంది. అంటే ఇది మనం ట్రైనింగ్కి వెళ్ళకముందే ఈ ప్రాసెస్ అనమాట. అప్లై చేసిన తర్వాత ఒక 1 or 2 monthsకి అంటే సర్వర్ని బట్టి ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఈడ నా పేరు,
పిఎం విశ్వకర్మకు అప్లై చేసింది. అప్లికేషన్ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అంటే ఇది వస్తుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత ఇది సర్టిఫికేటు ప్లస్ ఒక ఐడి కార్డు, ఇదిగోండి ఈ విధమైన ఐడి కార్డు. ఈ రెండు అనేది పోస్టల్ ద్వారా మనకు ఇంటికి ఏ అడ్రస్ అయితే మనం పెట్టామో ఆ అడ్రస్కి అయితే వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన అప్లికేషన్ స్టేటస్ ఎమ్మడే రిజెక్ట్ కాదనమాట, కొంత టైం తీసుకొని రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే దాని ముఖ్య కారణం వచ్చేసి రెండు. ఒకటి ఏంటంటే ఎవరన్నా మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం పని చేస్తూ ఉండాలి, అంటే ప్రభుత్వ ఉద్యోగం ఎవరన్నా చేస్తుంటే మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి, ఎలిజిబుల్ కాకపోయినా మీరు అప్లై చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, క్రాస్ చెక్ చేసినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే మీరు అప్లికేషన్ చేసిన వాళ్ళల్లో ఎవరైతే ఆ కుటుంబంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నారో వాళ్ళది కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే 1-2 సార్లు ముందే చెక్ చేసుకొని ఈ రెండు ఉండకూడదు. ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకైతే అప్లికబుల్ కాదు. ఇంకోటి ఏంది, గవర్నమెంట్ ఉద్యోగము ఉండకూడదు. ఈ రెండు లేకుండా ఉంటే మనం అప్లికబుల్ అనమాట ఈ స్కీమ్కి. ఒకవేళ సర్టిఫికేటు ఐడి కార్డు వచ్చింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అదే కదా మీ డౌట్. ఓకే, అది కూడా చెప్తాను వినండి. ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తామన్నమాట. ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ప్రతి ఒక్క మండల కేంద్రంలో ట్రైనింగ్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ ప్రతి ఒక్క మండల కేంద్రం నుంచి మనం అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఫోన్ కాల్ అయితే చేస్తారు. మనం ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసి ఒక 2-3 డేస్ బ్యాక్ ముందే ఫోన్ చేసి వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇస్తారు. అంటే పలానే రోజు నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుంది, మీరు ట్రైనింగ్ రావాలి, వచ్చేటప్పుడు ఆ సర్టిఫికేటు, ఆ ఐడి కార్డు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఒరిజినల్వి తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా నార్మల్ ట్రైనింగ్ అండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది. నార్మల్ ట్రైనింగ్ అంటే మీకు 6 డేస్ ఉంటుంది. నార్మల్ ట్రైనింగ్ 6 డేస్ గాను వాళ్ళు డైలీ 500 రూపీస్ చొప్పున 3000 రూపాయలు మనకి అమౌంట్ క్రెడిట్ చేస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. అంటే 1 or 2 డేస్ తర్వాత ట్రైనింగ్ అయిపోయి 3000 ప్లస్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పుకున్నాం కదా, 1000 అడిషనల్గా. అంటే మీకు దాదాపు 4000 రూపీస్ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారో అప్లై చేసుకునేటప్పుడు ఆ అకౌంట్లో మీకు 4000 రూపీస్ పడుతుందన్నమాట. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటే 15 డేస్ ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఆప్షనల్. అంటే కొంతమంది 6 డేస్ తీసుకుంటే ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 15 డేస్ కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. పర్ డే 500 రూపీస్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. అంటే డైరెక్ట్ బై హ్యాండ్ అయితే ఇవ్వరు, క్యాష్ అకౌంట్లో వేస్తారనమాట. ట్రైనింగ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది. అర్థమైంది కదా. మొత్తం ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 or 2 డేస్కి మీకు అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఇంకా అదేవిధంగా ఆ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఒక 15 డేస్కి మీకు ఒరిజినల్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అయితే పంపిస్తుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అన్నమాట ఇది. ఈ విధంగా మనకు సర్టిఫికేట్ కూడా వచ్చిన తర్వాత నాకైతే 10 మంత్స్కి టూల్ కిట్ అయితే వచ్చింది. 10 మంత్స్కి అంటే నేను పోయిన ఎండల కాలంలో ట్రైనింగ్, అంటే పోయిన ఏప్రిల్లో ట్రైనింగ్ తీసుకుంటే ఈ మార్చిలో వచ్చింది నాకు టూల్ కిట్. కాబట్టి ఓపికతో ఉండండి. ఎవరైతే ఎమ్మడెమ్మడే ఇవంతా జరగాలంటే ఒక్కోసారి సర్వర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి ఓర్పు అనేది ఉండాలి. మనమైతే ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ మన చేతిలో పడిందంటే ఆటోమేటిక్గా టూల్ కిట్ కూడా వస్తుంది. టూల్ కిట్ అంటే ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకు కుట్టు మిషన్ అయితే ఇస్తున్నారు. 15,000 రూపీస్ ఓచర్ అయినా ఇస్తారు, లేకపోతే టూల్ కిట్ అయినా ఇస్తారు వాళ్ళు. అది నాకు వచ్చి డైరెక్ట్ టూల్ కిట్ ఇచ్చారు. కొంతమందికి ఈ ఓచర్ ఇస్తున్నారు. ఈ ఓచర్ అంటే మనము ఆ ఈ ఓచర్ తీసుకొని పర్టికులర్ షాప్కి వెళ్ళి మీరు టూల్స్ తీసుకోవచ్చు మనం. అంటే 15,000 రూపీస్ అమౌంట్ టూల్స్ అయితే మనం ఆ పర్టికులర్ షాప్ ఏదైతే వాళ్ళు రిఫర్ చేస్తారో ఆ షాప్కి వెళ్ళి మనము ఆ ఈ ఓచర్ చూపించేసి 15,000 రూపాయలు విలువ చేసే టూల్ కిట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఆ విధంగా ఈ ఓచర్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు డైరెక్ట్ టూల్ కిట్ కూడా పంపించచ్చు అనమాట. ఇక అసలైన విషయానికి, లోన్ విషయానికి వస్తే ఈ లోన్ అనేది 2 విడతలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి 1 lakh ఇస్తారు. ఆ 1 lakh కూడా 18 మంత్స్లో కట్టాలి. 18 మంత్స్లో 40 పైసలు వడ్డీ అయితే వాళ్ళు వేసి కట్టించుకుంటారనమాట. అంటే టోటల్గా వచ్చేసి ఇది 13% అనమాట. 13%
మామూలుగా బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేసేది 13% అనమాట. ఆ 13%లో 8% గవర్నమెంట్ మన కోసం సబ్సిడీ రూపంలో తీసేస్తుంది అనమాట. వడ్డీకి వచ్చేది ఎంత 5% వడ్డీతో మనము అమౌంట్ వేసి కట్టాలి. అంటే మీకు 40 పైసలు వడ్డీ పడుతుంది. 1 ల్యాక్కి 5% వడ్డీ అంటే 40 పైసలు వడ్డీ పడుతుంది మీకు. ఈ 1 ల్యాక్ 18 నెలల్లో కట్టినారంటే మళ్ళీ మీకు రెండో ఆప్షన్ ఒకటేసారి 2 ల్యాక్స్, అది కూడా అంతే. 2 ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి, 5% వడ్డీ వేసి కట్టాలి. సేమ్ అది కూడా 40 పైసల వడ్డీనే. అదేంటంటే 30 నెలలు ఈఎంఐ ఉంటుంది అనమాట. ఈ విధంగా కడితే మనకు లోన్ అనేది వస్తుంది. లోను తీసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ 1 ల్యాక్, సెకండ్ టర్మ్ 2 ల్యాక్స్, అంటే దాదాపు మనకు 3 ల్యాక్స్ అయితే ప్రధానమంత్రి విశ్వకర్మ నుంచి అయితే మనకు అమౌంట్ అయితే వస్తుంది, లోన్ అయితే వస్తుంది. అంతా అయిపోయింది, మనకు లోన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీకు ఒక సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకు కల్పిస్తుంది అనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసింటారు కదా, చిన్న చిన్న కొయ్య బొమ్మలు, చేతి వృత్తులు చేసేవాళ్ళు కొన్ని ఐటమ్స్ అవి పెట్టి అమ్ముతుంటారు కదా, ఫ్రీగా షెడ్స్ వేయిస్తారనమాట గవర్నమెంట్స్. వాళ్ళు ఒక కండిషన్ అయితే పెడతారనమాట. వాళ్ళకు ఫ్రీగా షెడ్ వేయించేసి వాళ్ళు వాళ్ళ ఐటమ్స్ని సేల్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జిబిషన్ లెవెల్లో పెట్టుకొని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కడపలో చూస్తే కొన్ని కొయ్య బొమ్మలు అట్లా పెట్టింటారు ఒక్కొక్క సీజన్లో, కళాక్షేత్రంలో కానీ అట్లా. అదేవిధంగా వైజాగ్ బీచ్లలో కూడా పెద్ద పెద్ద టెంట్స్ మాదిరి వేసి సేల్ చేస్తుంటారు. అంటే చేతి వృత్తి పనులు చేసే వాళ్ళు వాళ్ళ యొక్క బుట్టలు అల్లేవాళ్ళు, ఇంకా కుట్టు మిషన్లో మంచి మంచి డిజైన్స్ అవి పెడతారు కదా, అవి సేల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆప్షన్ అనేది గవర్నమెంటే ఇస్తుంది అనమాట. దీనికి ఒక కండిషన్ అయితే పెట్టింది. ఏంటి ఆ కండిషన్ అంటే, మనం కస్టమర్కి ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతామో వాళ్ళు క్యాష్ తీసుకోకూడదు, బై హ్యాండ్ క్యాష్ తీసుకోవద్దు. వాళ్ళు ఏంటంటే డిజిటల్ పేమెంట్ చేయించుకోవాలి. డిజిటల్ పేమెంట్ చేయించుకోవడం వల్ల ఈ చేతి వృత్తి పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1 రూపీ అడిషనల్గా రివార్డు కూడా వస్తుందన్నమాట. ఆ విధంగా చేస్తే ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైతే డిజిటల్ పేమెంట్ చేయించుకుంటామో అది ఈఎంఐలో కూడా అమౌంట్ అనేది కట్ అవుతుందన్నమాట. అంటే మనకు వచ్చే లాభం రాగా నెలా పొద్దు ఈఎంఐలో కట్ అవుతుందన్నమాట. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి వాళ్ళ నుంచి కాల్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ వెళ్ళండి. వెళ్ళకుండా మీరు ఇగ్నోరెన్స్ చేశారనుకోండి, నెగ్లెక్ట్ చేశారంటే మీకు ఇంకోసారి కాల్ చేయరు వాళ్ళు. నా ట్రైనింగ్ అయితే నేనైతే 6 days ట్రైనింగ్ తీసుకున్నాను. డైలీ 500 చొప్పున నాకు 4000 అయితే అమౌంట్ క్రెడిట్ అయ్యింది. సర్టిఫికేట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇంకోటి ఏంటంటే నాకు 10 monthsకి టూల్ కిట్ కూడా వచ్చింది. నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడైతే సర్వర్ అయితే చాలా ఫాస్ట్గా ఉండే, కాబట్టి మాకు ధనాధన ఫటాఫట్ అయిపోయింది. ఏది సర్టిఫికేట్ వచ్చేంత వరకు పని అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా టూల్ కిట్ ఒక్కటి కొంచెం డిలే అయింది, కానీ అందరికి వచ్చింది. మా గ్రూప్లో కూడా 46 members మా గ్రూపు. ఆ గ్రూప్లో కూడా చాలామందికి వచ్చినాయి, కొంతమందికి ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరు దుర్వినియోగం చేసుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆడ తంబు వేయాలన్నమాట. డైలీ తంబు అంటే మనము లోపలికి అడుగు పెట్టినప్పుడు తంబు వేయాలా, ఎంట్రీ అప్పుడు తంబు వేయాలా, ఎగ్జిట్ అప్పుడు తంబు వేయాలి. కాబట్టి ఇది హవర్స్లో కౌంటింగ్ అవుతుంది అనమాట. హవర్స్లో కౌంటింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం సేఫ్టీ టిప్స్ చెప్తారు, మనకు క్యాల్కులేషన్స్ చెప్తారు. అంటే ఇప్పుడు నేను కార్పెంటర్ని, నాకు ఏ వుడ్ వాడితే ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది, అయినా కూడా వాళ్ళు కొన్ని సింపుల్ టిప్స్ అనేటివి చెప్తారనమాట. అన్నీ మనకే తెలుస్తాయని ఎట్లా అనుకుంటాం, వాళ్ళు కూడా మొత్తము నీట్గా చెప్తారనమాట, మనకు తెలియజేస్తారు. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా మీరు కొంచెం దూరమైన దగ్గరైనా మీ సెంటర్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని మీకు కాల్ చేసినప్పుడు కంపల్సరీ మీ యొక్క సొంత పనులు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని అయినా సరే మీరు వెళ్ళి మీ శిక్షణ అనేది తీసుకొని ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టుకొని 15,000 రూపాయలు టూల్ కిట్ ప్లస్ లోను, ఇన్ని ఫెసిలిటీస్ మన సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు అయితే మనందరికి కల్పిస్తున్నారు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క స్కీమ్కి వాళ్ళు వెచ్చిస్తున్నారంటే ఇది ఒక ఆషామాషి విషయం అయితే కాదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు టూల్ కిట్ తీసుకోండి. టూల్ కిట్కి జీరో అమౌంట్, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. టూల్ కిట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది కార్పెంటర్ పని చేసేవాళ్ళు, ఇప్పుడు మా దాంట్లోనే చాలామంది కార్పెంటర్ పని వచ్చి ఉంటుంది, కానీ టూల్ కిట్స్ కొనాలంటే నెగ్లిజెన్సీ. వాళ్ళు ఈ అమౌంట్ దేనికైనా యూజ్ చేస్తారు, అది యూజ్ చేస్తారంటారు. కాబట్టి ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు మనకేంది అమౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్ టూల్ కిట్ ఇవ్వడం వల్ల ఏంటంటే జీవనోపాధి కల్పించడానికి ఒక ఆధారం టూల్ కిట్ అనేది. మనం ఇప్పుడు టూల్ కిట్ ఉంటే మనం ఎంతో పని చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే టూల్ కిట్తో కొన్ని లక్షలు కూడా సంపాదించచ్చు మనం పని చేసి.
కాబట్టి వాళ్ళు ఆ ఆలోచనతో ఏం చేసినారంటే జనాలకు అమౌంట్ 15,000 రూపాయలు అమౌంట్ కాకుండా టూల్ కిట్ కానీ ఈ వోచర్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలలోకి వెళ్ళి అప్లై చేసుకొని మీరైతే ఒకరు ఈ స్కీమ్ని సద్వినియోగపరచుకోండి, దుర్వినియోగపరచకండి. ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కంప్లీట్ వీడియోలో మీ చాలా క్వశ్చన్స్కి నేను సమాధానాలు చెప్పాననే ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము. మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ అయితే మాకు ఉండాలి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంతటితో మహేష్ సైనింగ్ ఆఫ్.